జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే దాన్ని ఏమంటారు మేనిఫెస్టో ప్రకటించిన రోజే ఒక రకంగా వైసీపీకి పతనం ఆరంభమైంది. చాలా ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలు. ఆ ఎక్స్పెక్టేషన్స్ని పూర్తిగా పక్కన పెడుతూ విశ్వసనీయత నా మీదనే ఉంటుంది, చంద్రబాబు నమ్మరు అన్నటువంటి ధైర్యంతో ఆయన పెద్దగా ఏమీ మార్పు చేర్పులు చేయకపోవడం అన్నటువంటి దాంతోనే కార్యకర్తలను డిసప్పాయింట్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ అసంతృప్తికి లోనయ్యారు. అది ఒక రకంగా పెద్ద మైనస్ అయింది. దానికి తోడు అభ్యర్థులు మార్చడం ఇట్లాంటి వాటి వలన తలెత్తినటువంటి అంశం కూడా ఒకటి. ఇవి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం విజయం ఖాయమంటూ ఆ తర్వాత ఐప్యాక్ దగ్గరకు వచ్చి రెండో రోజున లెక్కలు కట్టి గ్యారంటీగా మనమే గెలవబోతున్నాం అని చెప్పుకొచ్చారు. ఎలా అంటే ఆయన చేయించుకున్న సర్వే, అందులో ఇప్పుడు బయటపడ్డటువంటి అంశం సెర్ప్ సర్వే. 110 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో డబ్బులు ఇచ్చారట. సెర్ప్ అంటే ఈ పేదరిక నిర్మూలన పథకం కింద దాదాపుగా డ్వాక్రా మహిళలు వీళ్ళందరూ ఆ పథకాల్లోనే ఉంటారు. వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు సర్వే అడుగుతూ ఉంటారట. ఇది అడిగేటందుకు ఒక టీము, వాళ్ళకి మాత్రం నెల నెలా జీతాలు పర్ఫెక్ట్గా వెళ్ళిపోయినాయట. టోటల్గా 110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు అందులో పేదరిక నిర్మూలన అంటే పేద మహిళలు, వాళ్ళ పాయింటే సర్వేగా ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెడుతుంటారు. ఆయన అది నమ్మేస్తున్నారు. ఇదే అతిపెద్ద సమస్య. ప్రభుత్వం చేయించే సర్వేకి ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా నెగిటివ్గా చెప్తారా? లేదా ప్రభుత్వం దగ్గర ప్రయోజనం పొందుతున్నటువంటి వాళ్ళు నెగిటివ్గా చెప్తారా? సూపర్ ఇంకా కావాలంటారు. కానీ ఆ సర్వేల్ని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నారన్నటువంటిది ఇప్పుడు బయటపడుతోంది.